కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క. ప్రభుత్వ తీరుకు నిరసనగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు టీడీపీ నాయకులు. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తుంటే సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా మొత్తం కరువున్నా కేవలం 19 మండలాలను ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు. పెద్ద ఎత్తున కరువు విలయ తాండవం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కేసీఆర్ కేవలం తన ఫామ్ హౌస్ మాత్రం పచ్చగుంటే చాలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎక్కడికి పోయినా నాకు అభ్యంతరం లేదు, నాకు అవసరం లేదన్న విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని కరువుకు, ఎండలకు, వాన దెబ్బలకు, వడదెబ్బలకు, మరి పిడుగు దెబ్బలకు వదిలేసి ఆయననేమో ఫామ్ హౌస్ కు పరిమితం అయితే ఆయన కొడుకేమో పాలేరుకు పరిమితమైనటువంటి దుస్థితి ఈరోజు ఉంది. ఎక్కడ కూడా సమీక్షలు లేవు. తూతూ మంత్రంగా జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తే గ్రామ స్థాయికి వచ్చేసరికి ₹1 కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. కరువు మండలాలుగా 17 మండలాలు ప్రకటించారు కరీంనగర్ జిల్లాలో. ఆ 17 మండలాలకు కూడా ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవంటే మాటల గారడితోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేసింది అనేది లేదు. కరీంనగర్ జిల్లాను పూర్తి స్థాయిలో కరువు జిల్లాగా ప్రకటించాలి. మరి నష్టపోయిన ప్రతి పంటకు ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ